హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి పైథాన్లో ఇంకొక డేటా టైప్ గురించి తెలుసుకోబోతున్నాము. అది ఏంటి అంటే టపుల్ అనేటి. సో ఈ టపుల్స్ ఏంటి అంటే మనకు ఆర్డర్డ్ ఇమ్యూటబుల్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. టపుల్స్ ఆర్ సిమిలర్ టు లిస్ట్ బట్ వన్స్ క్రియేటెడ్ దేర్ వాల్యూస్ కెనాట్ బి చేంజ్డ్. ఇక్కడ ఏంటి మనకు లిస్ట్స్ ఎలా అవుతున్నాయో టపల్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ వే మల్టిపుల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తాయి, మల్టిపుల్ డేటా టైప్స్ని యాక్సెప్ట్ చేస్తాయి. బట్ లిస్ట్లో ఏంటి అంటే మనము ఒక్కసారి లిస్ట్ని క్రియేట్ చేశాక దాంట్లోని వాల్యూస్ మనం అప్డేట్ అలా చేసుకోవచ్చు, లేదా కొత్త వాల్యూస్ని యాడ్ చేయడము, డిలీట్ చేయడము అలా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి ఏంటంటే టపుల్ అనేది వన్స్ క్రియేటెడ్ దేర్ వాల్యూస్ కెనాట్ బి చేంజ్డ్. సో ఈ టపుల్ని మనము పారెంథసిస్ సింబల్ని యూజ్ చేసి క్రియేట్ చేయడం జరుగుతుంది. సో టపుల్స్ అనేటివి లిస్ట్ కన్నా ఫాస్ట్గా ఉంటాయి, ఎందుకంటే డ్యూ టు ఇమ్యూటబిలిటీ. ఇక్కడ అప్డేట్ ఆప్షన్ లేదు కాబట్టి మనకు ఇది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. సో ఇది ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ అవుతుందంటే బై డిఫాల్ట్గా మనకు ఒక ప్రొటెక్షన్ లాగా అనమాట. ఒకసారి క్రియేట్ చేశాక దాంట్లోని వాల్యూని అప్డేట్ చేయడం కుదరదు కాబట్టి, సో డేటాని ప్రొటెక్ట్ చేయాలి అనుకుంటే మాడిఫై అవ్వకుండా అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ టపుల్స్ని యూజ్ చేస్తాము. ఓకే, కెన్ బి యూజ్డ్ యాజ్ డిక్షనరీ కీస్. సో డిక్షనరీస్లో ఉండే కీస్ని క్రియేట్ చేయాలనుకుంటే కూడా మనం ఈ టపుల్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఎలా క్రియేట్ చేస్తాము టపుల్ని, దాన్ని మనం ఎలా యాక్సెస్ చేస్తాము అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఏం చేస్తున్నా అంటే ఒక ఎంటీ టపుల్ని క్రియేట్ చేద్దాం అనుకుందాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంటీ అనే ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చాను అండ్ ఒక టపుల్ ఇది. సో ఎంటీ టపుల్ని క్రియేట్ చేయాలనుకుంటే మనం సింపుల్గా ఇలా పారెంథసిస్ ఇస్తే సరిపోతుంది. దీని గురించి స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే మనకు సింగిల్ వేరియబుల్ని యాడ్ చేసేటప్పుడు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, అందుకే నేను చూపిస్తాను. సో ఇక్కడ మనకు అవుట్పుట్లో చూసుకున్నట్టయితే పారెంథసిస్ వచ్చేసింది. ఇఫ్ ఇన్ కేస్ నేను ఒకవేళ ఈ టైప్ని ప్రింట్ చేస్తున్నాను, ఇది ఎలాంటి టైప్ ఆఫ్ డేటా అనేది చూడాలనుకుంటున్నాను, దానికోసం వచ్చేసి మనకు టపుల్ అనేది రావడం జరిగింది. ఓకే, సో ఎంటీ క్రియేట్ చేస్తే మనకు ఈజీగానే ఉంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ నేను ఈ టపుల్లోకి సింగిల్ ఎలిమెంట్ని మాత్రమే యాడ్ చేయాలి అనుకుంటున్నాను, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నేను ఏ అనే ఒక క్యారెక్టర్ని యాడ్ చేస్తున్నాను. సో ఇలా టపుల్లో పారెంథసిస్ సింబల్లో మనము ఏ అనే క్యారెక్టర్ని యాడ్ చేసి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నార్మల్ ఏ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఇక్కడ టపుల్ లాగా ప్రింట్ అవ్వలేదు, నార్మల్ ఏ ప్రింట్ అయ్యింది. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క టైప్ని ప్రింట్ చేస్తున్నాను. సో టైప్ని ప్రింట్ చేసినట్టయితే కనుక మనకు ఇది ఎలా ప్రింట్ అయింది, స్ట్రింగ్ లాగా ప్రింట్ అవ్వడం జరిగింది. ఇది ఒక్కటే మనకు టపుల్లో డిఫరెన్స్ ఉంటుంది, అందుకే నేను చూపించాను. మనం సింగిల్ వేరియబుల్తో కనుక టపుల్ని క్రియేట్ చేయాలి అనుకుంటే పారెంథసిస్ ఇచ్చేసి దాంట్లో ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ వాల్యూ యాడ్ చేశాక కామా యూజ్ చేయాలి. ఇలా కామా యూజ్ చేసినట్టయితే కనుక మనకు అది టపుల్ లాగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి మనకు అవుట్పుట్లో టపుల్ టైప్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఒకసారి నేను ఈ టైప్ని కూడా తీసేసి జస్ట్ నార్మల్ అవుట్పుట్ని ప్రింట్ చేస్తాను. ఇప్పుడు ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే టపుల్ లాగా ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఇది మనకు టపుల్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ ఈ టపుల్ ఏదైతే ఉందో ఈ టపుల్ కూడా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వచ్చేసి ర్యాండమ్ అని తీసుకున్నాను అండ్ దీంట్లోకి వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ వాల్యూస్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. 1, 3.14, కామా, చింటూ. సో ఇవి ఏంటి మనకు ఒకటి ఇంటిజర్ వాల్యూ, ఒకటి ఫ్లోట్ వాల్యూ, ఒకటి స్ట్రింగ్ టైప్ ఆఫ్ వాల్యూ. సో ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూస్ని అయినా మనకు ఈ టపుల్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. సో 1, 3.14, చింటూ ఇవన్నీ కూడా మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి టపుల్లో ఉన్న ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకోవడం ఎలా. మనము లాస్ట్ క్లాస్లో చూసాం కదా, స్ట్రింగ్ని కానీ లేదా లిస్ట్ని కానీ ఏదైనా ఒక ఇండెక్స్ పొజిషన్ని బేస్ చేసుకొని ఆ పర్టికులర్ ప్లేస్లో ఉన్న వాల్యూని మనం పుల్ చేసుకున్నాం కదా. ఇన్ ద సేమ్ వే మనకు టపుల్లో కూడా ఇండెక్స్ పొజిషన్ని యూజ్ చేసుకొని ఆ వాల్యూస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రింట్ ఆఫ్ టీ అని ఇచ్చేసి ప్రింట్ చేసినట్టయితే కనుక మనకు అన్ని వాల్యూస్ ప్రింట్ అయ్యాయి. బట్ పర్టికులర్గా నాకు ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్లో ఉన్న వాల్యూయే రావాలి అనుకుంటున్నాను, ఫస్ట్ వాల్యూ రావాలి అనుకుంటున్నాను. సో మీకు తెలిసిందే ఇండెక్సెస్ అనేవి 0th పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి టీ ఆఫ్ 0 అని ఇచ్చేసి ప్రింట్ చేశాను. సో మనకు ఫస్ట్ వాల్యూ మాత్రమే ప్రింట్ అయింది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను టీ ఆఫ్ 2 అని ఇస్తున్నాను. సో 0th ఇండెక్స్ పొజిషన్, ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్, సెకండ్ ఇండెక్స్ పొజిషన్. సో సెకండ్ ఇండెక్స్ పొజిషన్లో 30 అనే వాల్యూ ఉంది, మనకు అవుట్పుట్లో 30 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది.
సో ఈ విధంగా మనము ఈ ఇండెక్స్ పొజిషన్ యూజ్ చేసుకొని పుల్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకు లాస్ట్ క్లాస్లో చూసినట్టే మనం బ్యాక్ సైడ్ నుంచి ఎండింగ్ నుంచి ఫ్రంట్కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. దానికోసం మనకు -1 అని ఇచ్చామనుకోండి. సో -1 అంటే లాస్ట్ వాల్యూ, -2 అంటే దాని సెకండ్ వాల్యూ, లాస్ట్ నుంచి సెకండ్ వాల్యూ, -3 అంటే లాస్ట్ నుంచి థర్డ్ వాల్యూ. సో ఈ విధంగా కూడా నెగటివ్ ఇండెక్స్ని యూజ్ చేసి కూడా మనం కాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు 40 అనేది ప్రింట్ అయింది, ఎందుకంటే నేను -1 అని ఇచ్చాను కాబట్టి. ఇది కూడా మనకు సేమ్ ఉంది. నెక్స్ట్ మనం వచ్చేసి ఏంటి, స్లైసింగ్. సో స్లైసింగ్ అంటే కూడా మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు అన్ని ఎలిమెంట్స్ వద్దు, దీంట్లో నుంచి కొన్ని ఎలిమెంట్స్ నేను పుల్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పుల్ చేయాలనుకుంటున్నాను. సో ఇండెక్స్ పొజిషన్ వచ్చేసి 1 అండ్ నాకు వాల్యూ వచ్చేసి 0, 1, 2, 3 అనేది ఇండెక్స్ పొజిషన్ ఇచ్చేసాను. సో అప్పుడు మనకు 20 అండ్ 30 మాత్రమే ప్రింట్ అవ్వడం జరిగింది. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ ఏదైతే వాల్యూ ఇచ్చామో 1 అనేది అది ఇన్క్లూడెడ్ అయి ఉంటుంది. సో 0th పొజిషన్, ఫస్ట్ పొజిషన్. సో ఫస్ట్ పొజిషన్లో ఉన్న వాల్యూ ఇన్క్లూడెడ్ కాబట్టి మనకి ఇక్కడ 20 అనేది ప్రింట్ అయింది. ఇది సెకండ్ ఇండెక్స్ పొజిషన్, ఇది థర్డ్ ఇండెక్స్ పొజిషన్. ఈ థర్డ్ ఇండెక్స్ పొజిషన్ అంటే ఎండింగ్లో ఇచ్చే ఇండెక్స్ పొజిషన్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్క్లూడెడ్. ఆ ప్లేస్లో ఉన్న వాల్యూ మనకు ప్రింట్ అవ్వదు. సో అందుకే మనకి ఇక్కడ 40 అనేది ప్రింట్ అవ్వలేదు. ఓన్లీ 20 అండ్ 30 మాత్రమే ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఇందులోనే చూద్దాం. ఇంకొకటి మనకి ఏంటి, ఒకసారి టపుల్ని క్రియేట్ చేసినట్టయితే దాన్ని అప్డేట్ చేయలేము, మాడిఫై చేయలేము అని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ అలా ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను. T ఆఫ్ 0th పొజిషన్లోకి నాకు 10 ఉంది కదా, 10 అని కాకుండా 1 అనే వాల్యూ యాడ్ చేయాలి అనుకుంటున్నాను. సో ప్రింట్ ఆఫ్ T అని ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ మనకి ఏమొచ్చింది, టపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. ఈ టపుల్స్ అనేటివి మనకు వాల్యూస్ని అసైన్ చేయడానికి యూజ్ అవ్వవు అనేసి మనకు ఒక ఎర్రర్ అనేది త్రో అవ్వడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మీరు అర్థం చేసుకోవచ్చు. టపుల్ అనేది మనం అప్డేట్ చేయడానికి కుదరదు. లేదు అంటే మనకు వచ్చేసి మనం లాస్ట్ క్లాస్లో లిస్ట్కి అయితే మనం అపెండ్ అనేసి ఒక మెథడ్ ఉంది, అది యూజ్ చేసాం కదా. లైక్ లిస్ట్ డాట్ అపెండ్ ఆఫ్ అని ఇచ్చేస్తే మనకు వాల్యూ అనేది యాడ్ అయిపోయింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ అలాగే నేను ఇక్కడ కూడా చూస్తున్నాను చూడండి, T డాట్ అపెండ్ ఆఫ్ నేను ఇంకొక వాల్యూని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను 1 అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ 1 అని ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేశాను. సో ఇప్పుడు కూడా మనకు అదే ఎర్రర్ వచ్చింది, సమ్ టపుల్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ అపెండ్. సో అపెండ్ అనేసి ఎలాంటి అట్రిబ్యూట్స్ ఈ టపుల్కి లేదు అనేసి. లేదు అపెండ్ కాదు, నేను యాడ్ అని యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను, యాడ్ ఇచ్చేసాను. సో యాడ్ అనేది కూడా ఎలాంటి అట్రిబ్యూట్ లేదు అనేసి ఎర్రర్ రావడం జరిగింది. సో ఇలా మీరు అర్థం చేసుకోవచ్చు. ఒకసారి క్రియేట్ చేశాక టపుల్ని మళ్ళీ దాంట్లోకి ఇలాంటి మోడిఫికేషన్స్, కొత్త వేరియబుల్స్ని యాడ్ చేయడం అలాంటిది జరగదు. ఓకే, సో ఇది మెయిన్గా మనకు లిస్ట్కి ప్లస్ టపుల్కి ఉన్న డిఫరెన్స్. ఇప్పుడు మనకు టపుల్లో మనం యూజ్ చేసుకునే మెథడ్స్ ఏవైనా ఉన్నాయంటే అవి 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి కౌంట్ అండ్ సెకండ్ వచ్చేసి ఇండెక్స్. రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ వాల్యూ అపియర్స్ ఇన్ ఎ టపుల్. కౌంట్ అంటే ఏంటి చూడగానే తెలిసిపోతుంది కదా, కౌంట్ చేయడం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 అనేది ఉంది. సో 2 అనేది ఆ టపుల్లో ఎన్ని టైమ్స్ రిపీట్ అయ్యింది అని కనుక్కోవాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము ఈ T డాట్ కౌంట్ అని ఇచ్చేస్తాము. సో దాంట్లో ఈ వాల్యూ ఇచ్చేస్తాం 2 అని. సో ఆ 2 అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది అనేది కనుక్కొని దాని యొక్క కౌంట్ని మనకు చూపిస్తుంది. సో మనకు టోటల్గా ఇక్కడ ఫస్ట్ టైం, ఇక్కడ సెకండ్ టైం, ఇక్కడ థర్డ్ టైం 3 టైమ్స్ 2 అనేది ఉంది. సో మనకు కౌంట్ ఆఫ్ 2 = 3 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఇన్ ద సేమ్ వే ఇండెక్స్ మెథడ్. సో ఈ ఇండెక్స్ మెథడ్ ఏం చేస్తుందంటే ఏదైనా ఒక వాల్యూని మనం పాస్ చేసినప్పుడు ఆ వాల్యూ అనేది ఏ పొజిషన్లో ఉందో కనుక్కొని దాని యొక్క ఇండెక్స్ పొజిషన్ని మనకి ఇస్తుంది. సో ఇది ఫస్ట్ 0th ఇండెక్స్ పొజిషన్, ఇది ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్, ఇది సెకండ్ ఇండెక్స్ పొజిషన్. సో ఆ ఇండెక్స్ పొజిషన్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ పొజిషన్ని కనుక్కొని మనకు ఇండెక్స్ ఆఫ్ 3 = 2 అనేది ప్రింట్ చేయడం జరిగింది. ఈ 2 మెథడ్స్ ఉన్నాయి మనకు టపుల్ రిలేటెడ్గా. అండ్ టపుల్లో మనకి ఏంటి, మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి కదా. సో ఈ మల్టిపుల్ వాల్యూస్ని మనము ఎట్ ఏ టైం వేరే వాల్యూస్కి వేరే వేరియబుల్స్కి అసైన్ చేయాలి అనుకుంటే టపుల్ అన్ప్యాకింగ్ అంటాము. సో ఇక్కడ నాకు 3 వాల్యూస్ ఉన్నాయి టపుల్లో. ఈ 3 వాల్యూస్ కూడా అలైస్, 25, ఇంజనీర్. ఈ 3 వాల్యూస్ అనేటివి నాకు డైరెక్ట్గా 3 డిఫరెంట్ వేరియబుల్లోకి స్టోర్ అవ్వాలి. సో అప్పుడు మనం ఏం చేస్తాము, ఇంతకుముందు మనం ఒకసారి చూసాం x, y, z = అనేసి. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ మనం ఏమి ఇస్తాం అంటే నేమ్, ఏజ్, జాబ్ = పర్సన్. ఆ టపుల్ ఏదైతే ఉందో ఆ టపుల్ నేమ్ ఇచ్చేసాను. సో దీంట్లో నుంచి ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ వాల్యూ అలైస్
అలైస్ అనేది నేమ్లో స్టోర్ అవుతుంది, సెకండ్ వాల్యూ 25, ఈ 25 అనేది ఏజ్లో స్టోర్ అవుతుంది, థర్డ్ వాల్యూ ఇంజనీర్, ఈ ఇంజనీర్ అనేది జాబ్లో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు మనం 3 వాల్యూస్ని ప్రింట్ చేసినట్టయితే నేమ్ అలైస్, ఏజ్ 25, జాబ్ ఇంజనీర్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. దీన్ని మనం టపుల్ అన్ప్యాకింగ్ అని పిలవడం జరుగుతుంది. అన్ప్యాకింగ్ అంటే ఏంటి? మనకు టపుల్లో ఉన్న అన్ని వాల్యూస్ని ఒక్కొక్క వేరియబుల్లోకి అసైన్ చేయడం. టపుల్ అన్ప్యాకింగ్ అలౌస్ యూ టు అసైన్ టపుల్ వాల్యూస్ టు మల్టిపుల్ వేరియబుల్స్ ఎట్ వన్స్. సో ఇందులో ఎన్ని వాల్యూస్ అయితే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నింటి మనం వేరియబుల్స్లోకి, మల్టిపుల్ వేరియబుల్స్లోకి అసైన్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఏంటంటే టపుల్స్లో నెస్టెడ్ టపుల్స్ కూడా ఉంటాయి. అంటే ఒక టపల్ లోపలే మళ్ళీ టపుల్ని క్రియేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకు కంప్లీట్ ప్యారంథసిస్ ఉంది. ఆ ప్యారంథసిస్లో ఈ ఫస్ట్ ప్లేస్లో 1, 2 అభిషేక్ అలా కాకుండా ఇంకొక టపుల్ని క్రియేట్ చేశాడు. మళ్ళీ ప్యారంథసిస్ ఇచ్చేసి ప్యారంథసిస్ లోపల వాల్యూస్ ఇచ్చేసాడు. దీన్ని మనం నెస్టెడ్ టపుల్ అని పిలుస్తాము. టపుల్ లోపల మళ్ళీ టపుల్ ఉంటే దాన్ని నెస్టెడ్ టపుల్ అంటాము. ఓకే, సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూసినట్టయితే కనుక మనకు నెస్టెడ్ ఆఫ్ 0 ఇచ్చేస్తాడు. సో నెస్టెడ్ ఆఫ్ 0 అంటే దీని కంప్లీట్ ఇండెక్స్ పొజిషన్ 0, దీని కంప్లీట్ ఇండెక్స్ పొజిషన్ 1, దీని కంప్లీట్ ఇండెక్స్ పొజిషన్ 2. సో ఇప్పుడు నెస్టెడ్ ఆఫ్ 0 అని ఇచ్చేసాడు కాబట్టి మనకు 1, 2 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు నెస్టెడ్ ఆఫ్ 0 అని కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నెస్టెడ్ ఆఫ్ 2 అని ఇస్తున్నాను. మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఇది 0th పొజిషన్, ఇది ఫస్ట్ పొజిషన్, ఇది సెకండ్ పొజిషన్. సో నెస్టెడ్ ఆఫ్ 2 అని ఇచ్చినప్పుడు నేను 5, 6 అనేది నాకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు నాకు ఇది 0th ఇండెక్స్ పొజిషన్ కదా. సో ఈ 0th ఇండెక్స్ పొజిషన్లో నేను ఈ 2 అనే వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? లేదు, ఈ 5, 6లో ఈ 6 అనే వాల్యూని ఎలా ఐడెంటిఫై చేయాలి? దానికోసం ఏంటంటే మనకు ఇది 0th ఇండెక్స్ పొజిషన్ కదా, మనకు తెలిసిందే. ఈ 0th పొజిషన్లో మళ్ళీ ఇది 0th పొజిషన్, ఇది ఫస్ట్ పొజిషన్. సో 0, 1 అని ఇస్తే నాకు 2 వస్తుంది అనమాట. సో 0 నెస్టెడ్ ఆఫ్ 0. సో నెస్టెడ్ ఆఫ్ 0 అంటే ఇది మొత్తం వస్తుంది. దాంట్లో ఇది 0th పొజిషన్, ఇది ఫస్ట్ పొజిషన్. సో 0, 1 అని ఇచ్చేసాను. అప్పుడు ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక నాకు 2 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఇన్ ద సేమ్ వే ఇది 0th పొజిషన్, ఇది ఫస్ట్ పొజిషన్, ఇది సెకండ్ పొజిషన్. సో నాకు సెకండ్ పొజిషన్లోది కావాలి. సో నెస్టెడ్ ఆఫ్ 2 అని ఇచ్చేసాను. తర్వాత దీంట్లో ఇది 0th పొజిషన్, ఇది ఫస్ట్ పొజిషన్. సో ఇక్కడ 1 ఇచ్చేసాము. చూడండి, ఇక్కడ 2 సపరేట్ స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి. ఫస్ట్ దాంట్లో మెయిన్ ఇండెక్స్ కనుక్కోవడానికి, ఈ సెకండ్ దాంట్లో ఈ టపుల్లో మళ్ళీ ఇండెక్స్ కనుక్కోవడానికి. సో 2, 1 అని చేసినప్పుడు నాకు 6 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2, 0 అని ఇస్తున్నాను. 2, 0 అంటే మనకి ఇక్కడ 5 ఉంది కాబట్టి ఆ 5 అనేది అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరిగింది. ఇది మనకు వచ్చేసి కంప్లీట్గా టపుల్స్ రిలేటెడ్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొకటి ఇంపార్టెంట్ టాపిక్, డిక్షనరీస్. సో డిక్షనరీస్ అనేటివి ఎందుకు అంటే మనం ఏదైనా ఒక కీ వాల్యూ పేర్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మనం దానికోసం ఈ డిక్షనరీస్ని యూజ్ చేస్తాము. డిక్షనరీస్ ఇన్ పైథాన్ ఆర్ అన్ఆర్డర్డ్. సో దీనికి ఒక ఆర్డర్ అంటూ ఏమీ ఉండదు. బట్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే టపుల్కి కనుక ఇవన్నీ మనకు ఆర్డర్డ్, అంటే మనం ఏ విధంగా అయితే వాల్యూస్ని యాడ్ చేస్తున్నామో రెస్పాన్స్లో కూడా మనకు యాజ్ ఇట్ ఈస్ అదే ఆర్డర్లో వస్తుంది. సో ఇక్కడ నేను 1, 3.14 చింటూ యాడ్ చేస్తా, సేమ్ అదే ఆర్డర్లో 1, 3.14 చింటూ అనేది రావడం జరిగింది. బట్ ఇక్కడ మనకి డిక్షనరీస్ ఏవైతే ఉన్నాయో ఈ డిక్షనరీస్ అనేటివి అన్ఆర్డర్డ్, మ్యూటబుల్ కలెక్షన్స్ ఆఫ్ కీ పేర్ వాల్యూస్. మ్యూటబుల్, ఇది వచ్చేసి ఏంటి? మ్యూటబుల్ అంటే మనం అప్డేట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, మోడిఫై చేసుకోవచ్చు. ఓకే, ఈచ్ కీ ఈజ్ యూనిక్ అండ్ ఈజ్ యూజ్డ్ టు యాక్సెస్ ద అసోసియేటెడ్ వాల్యూ. ఇందులో కీ వాల్యూ పేర్స్ అని చెప్తున్నాం కదా. సో ఈ కీస్ ఏవైతే ఉన్నాయో అవి యూనిక్ వాల్యూస్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి. మల్టిపుల్ కీస్, సేమ్ కీస్ మల్టిపుల్ టైమ్స్ ఉండద్దు. బట్ ఈ టుపుల్లో అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యూజ్ చేశాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ అలైస్ 25 ఇంజనీర్ అని ఉంది. సో ఇక్కడ నేను మళ్ళీ అలైస్ అనేసి వాల్యూని ఇచ్చినా, లేదు నేను 25 అనేసి ఇంకొక వాల్యూ ఇచ్చిన, డూప్లికేట్ వాల్యూ ఇచ్చినా కూడా నాకు అది వర్క్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే టూ మెనీ వాల్యూస్ టు అన్ప్యాక్ అని వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనం 5 వాల్యూస్ని యాడ్ చేసాము, ఇక్కడ 3 వేరియబుల్స్ ఇచ్చాం కదా. సో దీనివల్ల ఇష్యూ వచ్చింది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేమ్ 2, ఏజ్ 2 అనేసి ఇస్తున్నాను, ఇంకొక 2 వేరియబుల్స్. సో ఇక్కడ మనకు వాల్యూ అనేది అవుట్పుట్లో ప్రింట్ అయింది, అంటే ఎర్రర్ అయితే త్రో చేయలేదు. సో డూప్లికేట్ వాల్యూస్ని అలో చేస్తుంది టపల్.
ఇన్ ద సేమ్ వే లిస్ట్ ఏదైతే ఉందో లిస్ట్ కూడా టపుల్ డూప్లికేట్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో 1 2 3 4 5 ఉంది కదా, నేను దీని తర్వాత 1 4 5 2 మళ్ళీ డూప్లికేట్ వాల్యూస్ ఇచ్చాను. సో ఎలాంటి ఎర్రర్ అయితే మనకు రాలేదు. ఓకే, సో ఇప్పుడు అయితే మనకు ఇప్పటివరకు ఏంటి డూప్లికేట్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయనివి పైథాన్లో డిక్షనరీస్, అది కూడా ఓన్లీ కీస్లోనే. వాల్యూస్ డూప్లికేట్ ఉండొచ్చు బట్ కీ మాత్రం యూనిక్గా ఉండాలి. కీస్ మస్ట్ బి ఇమ్యూటబుల్ లైక్ స్ట్రింగ్స్, నెంబర్స్, టపల్స్. Values can be of any data type, string, list, dictionary, etc. Dictionaries are created using curly braces. So list కోసం అయితే మనం స్క్వేర్ బ్రాకెట్స్ని యూజ్ చేసాము. నెక్స్ట్ అంటే టపల్ కోసం అయితే పారాథసిస్ని యూజ్ చేసాము. డిక్షనరీస్ కోసం అయితే మనం కర్లీ బ్రేసెస్ని యూజ్ చేస్తున్నాము. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఒక ఎంప్లాయీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఎంప్లాయీ అండ్ మనం కర్లీ బ్రాకెట్స్ యూజ్ చేస్తామని చెప్పాను కదా, నేను కర్లీ బ్రాకెట్ ఇచ్చేసాను. సో దీంట్లో మనకి ఏంటి కీ అండ్ వాల్యూ లాగా రావాలి కదా. సో కీ వచ్చేసి ఆ ఎంప్లాయీ యొక్క నేమ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ డబుల్ కోట్స్ మర్చిపోయాను, నేను ఇదే మిస్టేక్ చేశాను నేను. సో ఎంప్లాయీ యొక్క నేమ్ వచ్చేసి అభిషేక్ అండ్ తన ఏజ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 అనుకోండి. అండ్ జాబ్ లేదా రోల్ అనుకోండి, రోల్ సాఫ్ట్వేర్ డెవలపర్. ఓకే, సో ఇక్కడ మనం ఏమి ఇస్తున్నాము అని చూసినట్టయితే కనుక ఇది ఒక కీ అండ్ దాని రిలేటెడ్ వాల్యూ, ఇది కూడా ఒక కీ అండ్ దాని యొక్క రిలేటెడ్ వాల్యూ, ఈ రోల్ అనేది కీ అండ్ దాని రిలేటెడ్ వాల్యూ. సో ఈ విధంగా మనము కీ అండ్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఈ డిక్షనరీస్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో డిక్షనరీ క్రియేట్ చేసాం కదా, నేను ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ప్రింట్ ఆఫ్ ఎంప్లాయీ అని ఇచ్చేసి ఒకసారి మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక మనకు అవుట్పుట్లో నేమ్ అభిషేక్, ఏజ్ 25, రోల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేది ప్రింట్ అయ్యింది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు ఈ స్ట్రింగ్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది అండ్ దానితో పాటు మనకు ఇంటీజర్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది, అంటే మల్టిపుల్ డేటా టైప్ని కూడా మనకు యాక్సెప్ట్ చేస్తుంది. లేదు హాబీస్ అని ఇచ్చేసాను, ఇంకొకటి నేను HOBBIES హాబీస్. సో హాబీస్ అనేటువంటి మల్టిపుల్ ఉంటాయి కదా, సో మల్టిపుల్ ఉంటే నేను ఏం చేస్తున్నాను అంటే లిస్ట్ క్రియేట్ చేసుకుంటున్నాను. సో లిస్ట్లోకి వచ్చేసరికి రీడింగ్, టీచింగ్, రైడింగ్, సో ఇలా కొన్ని ఇచ్చేసాను. ఇదేంటి మనకు లిస్ట్ ఒక గ్రూప్ ఆఫ్ వాల్యూస్, మల్టిపుల్ వాల్యూస్ని కూడా మనకు ఈ డిక్షనరీ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక చూడండి మనకు హాబీస్లో ఆ వాల్యూస్ అన్ని కూడా రావడం జరిగింది. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ వాల్యూస్ని కూడా మనము ఈ డిక్షనరీలో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకు బేసిక్ డిక్షనరీస్ యొక్క ఎగ్జాంపుల్ అన్నమాట. మనకి ఇక్కడ ఏంటి కీస్ అనేటివి యూనిక్గా ఉండాలి అని చెప్పాను కదా, అది కూడా ఒకసారి నేను చూపిస్తాను. అండ్ ఇందులో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని కనుక మనం యాక్సెస్ చేసుకోవాలి అంటే ఎలా యాక్సెస్ చేసుకుంటామని చూపిస్తాను. సో ఇక్కడ మనం ప్రింట్ని ఇచ్చేసి ఎంప్లాయీని ప్రింట్ చేసినప్పుడు ఏమైంది, కంప్లీట్ అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది కదా. బట్ అలా కాకుండా నాకు పర్టికులర్గా ఒక నేమ్ మాత్రమే ప్రింట్ అవ్వాలి, లేదు ఓన్లీ హాబీస్ మాత్రమే ప్రింట్ అవ్వాలి అనుకుంటే దాన్ని మనం 2 వేస్లో యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ప్రింట్ ఎంప్లాయీ. ఎంప్లాయీలో మనం ఇంతకుముందు ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్లో కానీ లిస్ట్లో కానీ టపుల్లో కానీ ఇండెక్స్ పొజిషన్ని బేస్ చేసుకొని కాల్ చేస్తాం కదా, దానికోసం స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చేసి ఆ స్క్వేర్ బ్రాకెట్స్లో ఇండెక్స్ పొజిషన్ ఇచ్చాం. బట్ ఇక్కడ ఏంటి మనకు ఇది కీ వాల్యూ పేరు కదా, సో మనకు ఆ కీని బేస్ చేసుకొని కాల్ చేస్తాం అనమాట. ఎంప్లాయీ సేమ్ స్క్వేర్ బ్రాకెట్స్లో వచ్చేసరికి మనకు ఆ కీ యొక్క నేను నేమ్ని మాత్రమే పుల్ చేయాలి అనుకుంటున్నాను. సో స్క్వేర్ బ్రాకెట్స్లో నేమ్ అని ఇచ్చేసాను. ఇప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక చూడండి మనకు ఓన్లీ అభిషేక్ అని మాత్రమే ప్రింట్ అయ్యింది. ఎందుకు, నేను పర్టికులర్గా స్పెసిఫిక్గా నాకు నేమ్ అనేది మాత్రమే రావాలి అని ఇచ్చేసాను కాబట్టి అభిషేక్ అనేది మాత్రమే ప్రింట్ అవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వచ్చేసి హాబీస్ అని ఇస్తున్నాను. హాబీస్ అని ఇచ్చేసి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక ఆ హాబీస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ప్రింట్ అవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ వే. నెక్స్ట్ సెకండ్ వే వచ్చేసి ఏంటి అంటే గెట్ మెథడ్ని యూజ్ చేయడము. ఎంప్లాయీ డాట్ గెట్
డాట్ గెట్ అని ఇచ్చేసి సేమ్ దీంట్లో కూడా మనం కీని పాస్ చేయాలి. కీ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ రోల్ అని ఇస్తున్నాను. ఓకే, సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాను. ఇక్కడ మనకు రోల్ ఏముంది, సాఫ్ట్వేర్ డెవలపర్ ఉంది. సో మనకు అవుట్పుట్లో కూడా సాఫ్ట్వేర్ డెవలపర్ అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా ఐదర్ స్క్వేర్ బ్రాకెట్స్ని యూజ్ చేసుకొని మనము డిక్షనరీ నుంచి వాల్యూని, మనకు కావాల్సిన వాల్యూని పుల్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా గెట్ మెథడ్ని యూజ్ చేసి ఆ గెట్ మెథడ్ ద్వారా కూడా మనకు కావాల్సిన పర్టికులర్ వాల్యూని మనం పుల్ చేసుకోవచ్చు. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్ తెలుసుకోండి. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి అని ఒకటి చూసినట్టయితే కనుక, ఇఫ్ ఇన్ కేస్ ఇందులో నేమ్, ఏజ్, రోల్, హాబీస్ మాత్రమే ఉన్నాయి. సో నేనేమనుకుంటున్నానంటే ప్లేస్ని పుల్ చేయాలి అనుకుంటున్నాను. సో ఎంప్లాయీ యొక్క బేస్ లొకేషన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ యొక్క బేస్ లొకేషన్ లేదా లొకేషన్, ఎంప్లాయీ ఆఫ్ లొకేషన్ని నేను పుల్ చేయాలి అనుకుంటున్నాను. సో ప్రింట్ ఎంప్లాయీ ఆఫ్ లొకేషన్ ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేసినట్టయితే నాకు ఏమని ప్రింట్ అయింది, లొకేషన్ అని ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే, సో మేబీ ఇక్కడ వర్క్ అవ్వడం లేదు అనుకుంటా. ఓకే, సో నో ఇష్యూస్. సో మనకి ఏంటంటే యాక్చువల్గా అయితే ఎర్రర్ త్రో చేయాలి. ఓకే, సో ఎంప్లాయీ ఆఫ్ లొకేషన్ ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎర్రర్ త్రో చేస్తుంది. మేబీ ఈ వెబ్సైట్లో వర్క్ అవ్వట్లేదు అనుకుంటా. సేమ్ ఒకసారి నేను ఏదైనా ఆన్లైన్ కంపైలర్లో రన్ చేసి చూపిస్తాను. పైథాన్ ఆన్లైన్ కంపైలర్. ఎగ్జిక్యూట్ చేశాను. సో ఇట్ ఈస్ టేకింగ్ టైం. సో చూడండి ఇక్కడ మనకు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమైంది, మనకు కీ ఎర్రర్ లొకేషన్ అని చూపించింది అండ్ ఎర్రర్ త్రో చేయడం జరిగింది. ఇక్కడ ఏంటి అంటే మనకు ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్క్వేర్ బ్రాకెట్స్ని యూజ్ చేసి మనము ఏదైనా ఒక కీని పుల్ చేస్తున్నప్పుడు ఆ కీ అనేది పర్టికులర్ డిక్షనరీలో అవైలబుల్గా లేకపోతే మనకు ఇలా ఎర్రర్ త్రో చేయడం జరుగుతుంది. కీ ఎర్రర్, మీరు లొకేషన్ అనే కీని పుల్ చేయాలి అనుకుంటున్నారు, ఆ వాల్యూని పుల్ చేయాలనుకుంటున్నారు, బట్ ఆ డిక్షనరీలో ఈ లొకేషన్ అనే కీ అవైలబుల్గా లేదు అని చెప్పేసి ఒక ఎర్రర్ త్రో చేసింది. బట్ మనం ఇదే సేమ్ లొకేషన్ని నేను గెట్ మెథడ్ని యూజ్ చేసి ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సో ప్రింట్ ఆఫ్ ఎంప్లాయీ డాట్ గెట్ ఆఫ్ లొకేషన్. ఓకే, సో ఇప్పుడు నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇక్కడ మనకు వచ్చేసి అవుట్పుట్లో ఏం ప్రింట్ అవ్వలేదు. సో EMPLO ఎంప్లాయీ డాట్ గెట్ ఆఫ్ లొకేషన్. ఓకే, సో నో ఇష్యూస్. ఇక్కడ ఇది సేమ్, ఇది కూడా వర్క్ అవ్వట్లేదు. మేబీ ఇక్కడ నుంచి మనం ట్రై చేద్దాము. ఇప్పుడు నేను రన్ చేశాను. సో రన్ చేసినట్టయితే ఓకే, మేబీ లేదు అంటే ఇక్కడ మనకి ఇది ఎర్రర్ వస్తుంది కదా. సో ఎర్రర్ వచ్చేసాక ఈ నెక్స్ట్ ఇది వర్క్ అవ్వట్లేదు. సో ఈ లైన్ అయితే యాజ్ ఆఫ్ నో నేను కామెంట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక మనకు అవుట్పుట్లో ఏమని ప్రింట్ అయింది, నన్ అనేది ప్రింట్ అయింది. సో ఈ గెట్ మెథడ్ని యూజ్ చేసినప్పుడు మనకు ఏమవుతుంది అంటే, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఒక కీ అనేది ఆ పర్టికులర్ డిక్షనరీలో అవైలబుల్గా లేకపోతే మనకు నన్ అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అవ్వకుండా, ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది బ్రేక్ అవ్వకుండా ఏదైనా ఒక కీ అనేది అవైలబుల్గా లేనప్పుడు నన్ వాల్యూని మనం పాపులేట్ చేయాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ గెట్ని యూజ్ చేస్తాము. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయితే మనం గెట్ని యూజ్ చేస్తాము, ఎందుకంటే ఒక కీ లేకపోతే మనకు ఎర్రర్ త్రో అయ్యి ఆ ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోతుంది కంప్లీట్గా. బట్ అలా వద్దు, నాకు ఆ పర్టికులర్ దానికి మాత్రము నన్ అనేది ఇచ్చేసి మిగతా ఎగ్జిక్యూషన్ కంటిన్యూ అవ్వు. సో అప్పుడు మనం ఈ గెట్ని యూజ్ చేస్తాము. లేదు నాకు గెట్ నన్ అనేది వద్దు, బై డిఫాల్ట్గా నాకు సిద్దిపేట అనే వాల్యూ రావాలి, అప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ గెట్ ఆఫ్ లొకేషన్ అని చేశాక కామా సిద్దిపేట అని ఇస్తున్నాను. సో మనకి ఏంటి అంటే, ఇఫ్ ఇన్ కేస్ ఈ లొకేషన్ అనే కీ మన డిక్షనరీలో అవైలబుల్గా ఉంటే ఆ వాల్యూని పుల్ చేయు. ఈ లొకేషన్ అనే కీ అవైలబుల్గా లేకపోతే నాకు బై డిఫాల్ట్గా సిద్దిపేట అనే వాల్యూ ప్రింట్ చెయ్యు అని ఇస్తున్నాము మనము. సిద్దిపేట అనేది ప్రింట్ అయింది చూడండి. లొకేషన్ అనేది మన డిక్షనరీలో లేదు, సిద్దిపేట అనేది ప్రింట్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ నేను లొకేషన్ అనే కీని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. లొకేషన్ HYDERABAD హైదరాబాద్ అని ఇచ్చేసి యాడ్ చేశాను, ఎగ్జిక్యూట్ చేశాను. సో ఇప్పుడు మనకి ఏమైనా ప్రింట్ అయింది, హైదరాబాద్ అనేది ప్రింట్ అయింది. సో
బై డిఫాల్ట్ వాల్యూని మీరు పాపులేట్ చేయాలి అనుకున్నా కూడా మనకి గెట్ మెథడ్ అనేది యూజ్ అవుతుంది. సో ఆ కీవర్డ్ అనేది డిక్షనరీలో ఉంటే దాని రిలేటెడ్ వాల్యూని పుల్ చేస్తుంది. ఆ కీవర్డ్ అనేది అవైలబుల్గా లేకపోతే అప్పుడు మనకు డిఫాల్ట్ వాల్యూని పాస్ చేసుకోవచ్చు. సో డిఫాల్ట్ వాల్యూ మీరు సిద్దిపేట స్ట్రింగ్ అనే కాదు, మీకు నచ్చిన వాల్యూని మీరు పాపులేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సిద్దిపేట అని కాకుండా జస్ట్ ఏం చేస్తున్నానంటే స్క్వేర్ బ్రాకెట్స్ పాస్ చేస్తున్నాను, అంటే ఎంటీ లిస్ట్ని క్రియేట్ చేస్తున్నాను, ఎంటీ లిస్ట్ని ఇస్తున్నాను. సో మనకు ఎంటీ లిస్ట్ అనేది ప్రింట్ అయింది. లేదు నేను టపుల్ని పాస్ చేయాలనుకుంటున్నాను, సో టపుల్ ఇచ్చేసాను అండ్ ఎగ్జిక్యూట్ చేసినట్టయితే నాకు టపుల్ అనేది ప్రింట్ అయ్యింది. లేదు మనకు కర్లీ బ్రాకెట్స్ ఇద్దాము ఎంటీ డిక్షనరీ లాగా, సో ఎంటీ డిక్షనరీ లాగా వస్తుంది. సో ఇలా ఏ డిఫాల్ట్ వాల్యూ కావాలి అనుకుంటే మీకు ఆ డిఫాల్ట్ వాల్యూని పాస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది, అందుకని నేను దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇదంతా మనకు వచ్చేసి పైథాన్ డిక్షనరీలో ఉన్న లిస్ట్ కీస్ని బేస్ చేసుకొని ఆ వాల్యూస్ని యాక్సెస్ చేయడం ఎలా అనేసి. ఇప్పుడు వరకు ఏం చేస్తాం మనము, కీ మనకు తెలుసు, ఆ కీని బేస్ చేసుకొని మనం వాల్యూస్ని యాక్సెస్ చేస్తాం కదా. బట్ ఇప్పుడు నాకు అలా కాదు, కీస్ అండ్ వాల్యూస్ అన్నీ కావాలి. ఎన్ని ఉంటాయి అన్ని, అందులో 10 కీస్ ఉండొచ్చు, 20 కీస్ ఉండొచ్చు, 30 కీస్ ఉండొచ్చు, ఎన్ని ఉంటే అన్ని కావాలి. దాన్ని బేస్ చేసుకొని నాకు ఒక ఎగ్జిక్యూషన్ రాయాలి అనుకుంటున్నాను ప్రోగ్రామ్. ఓకే, సో అది ఎలా రాస్తాము అనేది మనం చూద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ మనకు స్టూడెంట్స్ అనేది ఉంది కదా. సో ఈ స్టూడెంట్లో నేమ్ సారా, గ్రేడ్ ఏ, సబ్జెక్ట్స్ మ్యాథ్స్ సైన్స్ అని ఇచ్చేసాడు. సో దీంట్లో నుంచి నాకు ఓన్లీ కీస్ మాత్రమే ప్రింట్ అవ్వాలి, నేమ్, గ్రేడ్, సబ్జెక్ట్. ఆ కీస్ ప్రింట్ అవ్వాలి అనుకుంటే మనకు ప్రింట్ ఆఫ్, దీనికోసం మనకు ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఏంటి, కీస్ మెథడ్. ఏ డిక్షనరీ, స్టూడెంట్ అనే డిక్షనరీ నుంచి స్టూడెంట్ డాట్ కీస్ అనేది మెథడ్. సో మెథడ్ కాబట్టి నేను ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేశాను. సో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నాకు కీస్లో ఏమని ప్రింట్ అయ్యాయి, ఈ కీస్ నేమ్ ఉంది, గ్రేడ్ అనేది ఒక కీ, సబ్జెక్ట్ అనేది ఒక కీ. సో ఈ కీస్ మాత్రమే మనకు ప్రింట్ అవ్వడం జరిగింది. ఇన్ ద సేమ్ వే మనకు వాల్యూస్ని పుల్ చేసుకోవాలి అనుకుంటే స్టూడెంట్ డాట్ కీస్ అని కాకుండా స్టూడెంట్ డాట్ వాల్యూస్ అని ఇవ్వాలి మనము, వాల్యూస్. సో వాల్యూస్ ఎగ్జిక్యూట్ చేసినట్టయితే సారా, ఏ గ్రేడ్ అండ్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి మ్యాథ్స్ అండ్ సైన్స్ అని ప్రింట్ అవ్వడం జరిగింది. ఇన్ ద సేమ్ వే రెండూ కావాలి అనుకుంటే, కీస్ అండ్ వాల్యూస్ రెండూ మనకు కావాలి అనుకుంటే దానికి సేమ్ ఐటమ్స్ అని యూజ్ చేస్తాము మనము. ఐటమ్స్, స్టూడెంట్ డాట్ ఐటమ్స్ అనే మెథడ్ని యూజ్ చేస్తాము. ఈ ఐటమ్స్ అనే మెథడ్ని యూజ్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూడండి వాల్యూస్ అనేటివి ప్రింట్ అయ్యాయి. ఇది ఒక డిక్షనరీ లాగా వస్తుంది, ఫస్ట్ ఒక టపుల్ లాగా వస్తుంది. ఫస్ట్ టపుల్ చూసుకున్నట్టయితే కీ నేమ్ అనేది కీ, సారా అనేది వాల్యూ. ఈ డిక్షనరీ సెకండ్ టపుల్ చూసుకున్నట్టయితే గ్రేడ్ అనేది కీ, ఏ అనేది వాల్యూ. థర్డ్ టపుల్ చూసుకున్నట్టయితే సబ్జెక్ట్స్ అనేది కీ అండ్ మ్యాథ్స్ అండ్ సైన్స్ అనేది వాల్యూ. సో ఈ విధంగా మీరు టపుల్ ఐటమ్స్ని యూజ్ చేసి కీస్ అండ్ వాల్యూస్ రెండింటిని కలిపి కూడా మీరు ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొకటి ఏంటి, మ్యూటబుల్ అని చెప్పుకున్నాం కదా. సో పైథాన్ డిక్షనరీస్ అనేది మ్యూటబుల్. సో మ్యూటబుల్ అంటే ఏంటి, మనం అప్డేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో నేను ఏం చేస్తున్నాను అంటే స్టూడెంట్ స్క్వేర్ బ్రాకెట్స్ ఇస్తున్నాను. సో ఇండెక్స్ పొజిషన్ ఇస్తాం కదా మనము, లిస్ట్ 1 of 0th అని ఇస్తే దానికి ఒక వాల్యూని అసైన్ చేస్తాం కదా. ఇక్కడ కూడా అలాగే స్టూడెంట్ స్క్వేర్ బ్రాకెట్స్లో వచ్చేసరికి నాకు నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ అనేది సారా కాకుండా అభిషేక్ అనేది అప్డేట్ అవ్వాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఒకసారి నేను దీన్ని ప్రింట్ చేసి చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక మనకు అవుట్పుట్లో ఏమైనా ప్రింట్ అవుతుంది, నేమ్ అభిషేక్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఇది మ్యూటబుల్, మనం అప్డేట్ చేసుకోవచ్చు. సో నేను నేమ్ని సారా నుంచి అభిషేక్ అని ఇచ్చేసినట్టయితే దాని యొక్క వాల్యూ అనేది చేంజ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇదే విధంగా మనకు అప్డేట్ అండ్ పాప్ అనేసి కూడా ఉంటాయి. సో మనం ఏదైనా ఉన్న డిక్షనరీలోకి కొత్త వాల్యూస్ని యాడ్ చేయాలి అనుకుంటే మనం అప్డేట్ని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి మనకు నేమ్, గ్రేడ్, సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా.
సో స్టూడెంట్ డాట్ అప్డేట్ ఆఫ్ ఇంకొక డిక్షనరీ ఇచ్చేసి ఆ డిక్షనరీలో కొన్ని వాల్యూస్ని ఇచ్చేసాను నేను గ్రేడ్ A+ అనేసి నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. సో అలా యాడ్ చేసి ఒకసారి మనం అవుట్పుట్ని ప్రింట్ చేసినట్టయితే కనుక అప్డేటెడ్ డిక్షనరీ వచ్చేసరికి మనకు గ్రేడ్ A+ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మనం అప్డేట్ని యూజ్ చేసి డిక్షనరీని అప్డేట్ చేయవచ్చు. ఇన్ ద సేమ్ వే ఈ పాప్ అనేది ఏంటంటే రిమూవ్స్ ద కీ అండ్ రిటర్న్స్ ఇట్స్ వాల్యూ. సో మనం ఏదైనా ఒక కీని రిమూవ్ చేయాలి అనుకుంటే స్టూడెంట్ డాట్ పాప్ ఆఫ్ మీరు ఏదైతే కీని రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ కీని పాస్ చేయాలి. అప్పుడు ఆ కీ అనేది ఈ డిక్షనరీలో నుంచి డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేశాక చూడండి ఇక్కడ మనకు రిమూవ్డ్ సబ్జెక్ట్ ఈక్వల్స్ టు మ్యాథ్ సైన్స్, ఎందుకంటే ఇక్కడ మనం సబ్జెక్ట్స్ అనే దాన్ని తీసేసాము. సో అది డిలీట్ అయిపోయింది. నేను ఇక్కడ ప్రింట్ ఆఫ్ స్టూడెంట్ని ఫైనల్గా ఒకసారి ప్రింట్ చేసి చూపించినట్టయితే మీకు కనుక ఇక్కడ మనకు ఓన్లీ నేమ్ గ్రేడ్ ఏజ్ మాత్రమే రావడం జరిగింది. సబ్జెక్ట్స్ అనేది డిలీట్ అయిపోయాయి. ఎందుకు? మనం పాప్ని యూజ్ చేసి ఆ కీని డిక్షనరీ నుంచి రిమూవ్ చేసేసాం అనమాట. సో ఇది మనకు వచ్చేసి డిక్షనరీ గురించి మెథడ్స్, డిఫరెంట్ మెథడ్స్. ఓకే, సో లేదు నాకు ఒక 2 డిక్షనరీస్ ఉన్నాయి, డిఫరెంట్ డిక్షనరీస్, నేను వాటిని యాడ్ చేసి అవుట్పుట్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను లేదా మెర్జ్ చేయాలి అనుకుంటున్నాను. సో స్టూడెంట్ 1 నెక్స్ట్ వచ్చేసి నేను స్టూడెంట్ 2 అని ఇస్తున్నాను. లేదు స్టూడెంట్ 1 _extension. సో దీంట్లో నేను వచ్చేసి ఇంకొక నేమ్ రాయాలి అనుకుంటున్నాను, అంటే లొకేషన్ యాడ్ చేయాలి అనుకుంటున్నాను. ఆ స్టూడెంట్ యొక్క లొకేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టూడెంట్ యొక్క లొకేషన్ వచ్చేసి సిద్దిపేట్ అండ్ క్లాస్ ఆ స్టూడెంట్ వచ్చేసి ఏ క్లాస్. సో క్లాస్ వచ్చేసి నేను 5 అని ఇస్తున్నాను. సో ఇప్పుడు నాకు 2 డిక్షనరీస్ ఉన్నాయి. సో ఈ 2 డిక్షనరీస్ని నేను మర్జ్ చేయాలి ఒక డిక్షనరీ లాగా. సో దానికోసం మనం ఏం చేస్తామంటే నేను ఫైనల్ అవుట్పుట్ అని ఒకటి తీసుకుంటున్నాను. ఫైనల్ ఈక్వల్స్ టు స్టూడెంట్ 1 పైప్ సింబల్ యూజ్ చేస్తాము. మనకి ఇక్కడ పైప్ సింబల్ అనేది ఉంటుంది. సో ఈ పైప్ సింబల్ యూజ్ చేసి స్టూడెంట్ ఎక్స్టెన్షన్, సో స్టూడెంట్ పైప్ సింబల్ ప్లస్ స్టూడెంట్ ఎక్స్టెన్షన్. సో ఇలా ఇచ్చినట్టయితే ఆ 2 కూడా మర్జ్ అయిపోవడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ప్రింట్ ఫైనల్లీ ప్రింట్ చేసినట్టయితే స్టూడెంట్ 1 ఎక్స్టెన్షన్. సో ఇప్పుడు మనకు చూసినట్టయితే అవుట్పుట్లో కనుక ఇందులో 3 ఉన్నాయి, నేమ్ గ్రేడ్ సబ్జెక్ట్, ఇందులో లొకేషన్ అండ్ క్లాస్ ఉన్నాయి. బట్ మనం ఫైనల్లీ ప్రింట్ చేసినప్పుడు చూడండి నేమ్ గ్రేడ్ సబ్జెక్ట్ దానితో పాటు లొకేషన్ అండ్ క్లాస్ కూడా ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఇలా 2 డిక్షనరీస్ని మర్జ్ చేసి మనం ఫైనల్ డిక్షనరీని తీసుకోవాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్లో మనము ఈ పైప్ సింబల్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇది మనకు వచ్చేసి డిక్షనరీలో మెథడ్స్ గురించి. నెక్స్ట్ ఒక్కొక్క డిక్షనరీని మనం ఈ ఫర్ లూప్ని యూజ్ చేసి ఇటరేట్ చేయవచ్చా అంటే చేయవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మనకు వచ్చేసి ఒక కార్ ఉంది, దాని బ్రాండ్, మోడల్, ఇయర్ అలా ఉంది. సో నేను ఫర్ లూప్ని రాస్తున్నాను. ఫర్ వాల్యూ ఇన్ కార్. సో ఫర్ వాల్యూ ఇన్ కార్ అని ఇచ్చేసి ప్రింట్ ఆఫ్ వాల్యూ అని ఇస్తున్నాను అండ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాను. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే ఇక్కడ చూడండి మనకు డైరెక్ట్గా ఏమైంది, నేను వాల్యూ అని తీసుకున్నాను. సో ఇక్కడ మనకి ఏంటంటే బై డిఫాల్ట్గా మనం లూప్ చేసినప్పుడు దాని యొక్క కీస్ మాత్రమే వస్తాయి. బ్రాండ్, మోడల్, ఇయర్ ఇవి కీస్ కదా. సో కీస్ మాత్రమే ప్రింట్ అయ్యాయి. బట్ మనకు కీ అండ్ వాల్యూ కూడా రావాలి అనుకుంటే వాల్యూ లేదా ఇక్కడ మనం నేమ్ చేంజ్ చేస్తామంటే కీ కామా వాల్యూ అని ఇద్దాం. అప్పుడు మీకు క్లారిటీగా ఉంటుంది. సో కీలోకి ఈ కీ వెళ్ళిపోతుంది, వాల్యూలోకి ఈ వాల్యూ వెళ్ళిపోతుంది. అండ్ మనం ఆ రెండింటిని ప్రింట్ చేయాలి, కీ కామా వాల్యూ. సో ఇప్పుడు నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే చూడండి, ఫర్ కీ కామా వాల్యూ ఇన్ కార్ డాట్ ఐటమ్సా మేబీ. సో ఇలా అనమాట. మనకు డైరెక్ట్గా అయితే ఒక్క కీ మాత్రమే వస్తుంది, మనకు కీ అండ్ వాల్యూ రావాలి కదా. సో ఇంతకుముందు మనకి ఇక్కడ చూసాము ఐటమ్స్ అనేసి. ఐటమ్స్ ఏంటి, రిటర్న్స్ కీ వాల్యూ పేరు కదా. సో
సో కీ వాల్యూ పేర్ అనేది వస్తుంది మనకు. ఆ కీ వాల్యూ పేర్ ఎలా వచ్చింది మనకు, టపుల్ లాగా వచ్చింది. సో ఆ టపుల్ని మనము ఈ టపుల్ అన్ప్యాకింగ్ అనేసి చూసుకున్నాం కదా మనం ఇక్కడ, ఈ టపుల్ అన్ప్యాకింగ్ అనేసి. సో టపుల్ అన్ప్యాకింగ్ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉందా, ఇక్కడ. సో ఈ టపుల్ని నేను ఒక్కొక్క వేరియబుల్కి అసైన్ చేయాలి అనుకుంటే ఇలా కామా ఇచ్చేసి ఆ ఫంక్షన్ ఆ వేరియబుల్ యొక్క నేమ్ ఇచ్చేసాను కదా. ఇన్ ద సేమ్ వే మనకు ఇక్కడ ఏమవుతుంది అంటే, నేను ఈ కార్ డాట్ ఐటమ్స్ అని తీసుకున్నాను. సో కార్ డాట్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు నాకు టపుల్ వస్తుంది, బ్రాండ్ ఫోర్డ్, మోడల్ మస్టాంగ్, ఇయర్ 1964 అలాగా. దాంట్లో నుంచి నేను ఒక్కొక్క వాల్యూని కీ అండ్ వాల్యూకి ఇస్తున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి నేను మీకు ఇక్కడ ప్రింట్ చేసి చూపిస్తాను కార్ డాట్ ఐటమ్స్ని, మీకు ఇంకా క్లారిటీగా వస్తుంది, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. సో ఇప్పుడు నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక చూడండి మనకి ఏం ప్రింట్ అయింది. నేను కార్ డాట్ ఐటమ్స్ని ప్రింట్ చేసినప్పుడు ఇది ఒక టపల్, ఓకే. బ్రాండ్ ఫోర్డ్ అనేది ఒక టపల్, మోడల్ మస్టాంగ్ అనేది ఒక టపల్, ఇయర్ 1964 అనేది ఒక టపల్. సో ఈ టపల్ని మనం అన్ప్యాక్ చేయాలంటే ఏం చేసాము, ఇందులో 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 2 వేరియబుల్స్ తీసుకున్నాము. సో ఇక్కడ కూడా నేను కీ అండ్ వాల్యూ అనేది 2 వేరియబుల్స్ తీసుకున్నాను. సో ఈ బ్రాండ్ అనేది కీలోకి వెళ్తుంది, ఈ ఫోర్డ్ అనేది వాల్యూలోకి వెళ్తుంది. సో నేను వాటిని ప్రింట్ చేసినప్పుడు ఇక్కడ బ్రాండ్ ఫోర్డ్ అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ ఈ మోడల్ అనేది కీలోకి వెళ్తుంది, ఈ మస్టాంగ్ అనేది వాల్యూలోకి వెళ్తుంది. సో మోడల్ మస్టాంగ్ అనేది ప్రింట్ అయింది. సో ఈ విధంగా మనము ఫర్ కీ కామా వాల్యూ ఇన్ కార్ డాట్ ఐటమ్స్ అని ఇచ్చేసి వాటిని మనం లూప్ చేసుకోవచ్చు, ఓకే. సో ఇది వచ్చేసి మనకు లూప్స్ గురించి, డిక్షనరీస్లో లూప్ ఫర్ లూప్ని యూజ్ చేసి ఎలా ఇటరేట్ అవుతూ ఆ వాల్యూస్ని పుల్ చేసుకోవాలి అనేది. లేదు అనుకుంటే మీరు ఇలా కీ వాల్యూ అని కాకుండా సింపుల్గా ఫర్ కీ అని ఇచ్చేసి కార్ అని ఇచ్చేసారు అనుకోండి. ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అయింది అవుట్పుట్లో, నేను కీని ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ చేస్తే మీకు ఓన్లీ బ్రాండ్, మోడల్, ఇయర్ అనేది రావడం జరిగింది కదా. సో దీన్నే మీరు సింపుల్గా ఇంకేం చేసుకోవచ్చు అంటే, ప్రింట్ ఆఫ్ కీ అని ఇచ్చేసాక కార్ డాట్ గెట్ ఆఫ్ కీ. సో నేను ఏం చేస్తున్నాను అంటే, మనకు కీలోకి ఈ కీస్ వస్తున్నాయి కదా, బ్రాండ్, మోడల్, ఇయర్ అనేసి. సో దీన్ని నేను ఏం చేస్తున్నాను అంటే, ఏ డిక్షనరీలో నుంచి కార్ డాట్ గెట్ ఆఫ్ ఈ కీని పాస్ చేస్తున్నాను. సో అప్పుడు కూడా మనకి ఏమైంది, ఆ వాల్యూ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. లేదు కీ కార్ డాట్ గెట్ ఆఫ్ కీ అని కాకుంటే మనం స్క్వేర్ బ్రాకెట్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు కదా. సో కార్ ఆఫ్ కీ అని ఇచ్చేస్తున్నాను. సో ఇలా కూడా మనకు సేమ్ అవుట్పుట్ అయితే ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా కూడా మీరు లూప్ని యూజ్ చేసుకొని ఆ వాల్యూస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది మనకు వచ్చేసి డిక్షనరీస్ గురించి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సెట్ గురించి, ఓకే. A set is an unordered collection of unique elements. సో ఇప్పటి వరకు చూసిన దాంట్లో డిఫరెంట్గా ఏదైనా ఉంది అంటే అది ఈ సెట్ మాత్రమే. సెట్లో ఏం చేస్తుంది, యూనిక్ ఎలిమెంట్స్ని మాత్రమే యాక్సెస్ చేసుకుంటుంది. మనం చూసాం కదా, టపుల్లో నేను మల్టిపుల్ వాల్యూస్, సేమ్ వాల్యూస్, డూప్లికేట్ వాల్యూస్ ఇచ్చాను, యాక్సెప్ట్ చేసింది. లిస్ట్లో డూప్లికేట్స్ వాల్యూస్ ఇచ్చాను, యాక్సెప్ట్ చేసింది. లేదు అంటే నేను ఇక్కడ కూడా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు బ్రాండ్ అనేది ఉంది కదా ఆల్రెడీ. సో నేను ఇంకొక బ్రాండ్ని క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాండ్, ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను టీవీఎస్ అని ఇచ్చాను. ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక మనకి ఏమైంది, ఇందులో అవుట్పుట్లో బ్రాండ్ టీవీఎస్ అని మాత్రమే రావడం జరిగింది. బ్రాండ్ ఫోర్డ్, బ్రాండ్ టీవీఎస్ అని నేను 2 ఇచ్చాను. బట్ ఈ డిక్షనరీలో ఏంటంటే ఈ కీస్ మాత్రమే యూనిక్గా ఉంటాయి. సో మీరు ఫస్ట్ కీని బ్రాండ్ అని ఇచ్చారు అండ్ లాస్ట్ కీని బ్రాండ్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఏమవుతుంటే ఈ టైంలో ఈ ఫస్ట్ కీ అనేది ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోయి ఆ ప్లేస్లో ఈ బ్రాండ్ టీవీఎస్ అనేది వస్తుంది. సో ఫైనల్ అవుట్పుట్లో మనకు బ్రాండ్ టీవీఎస్ అనేది వచ్చింది. బట్ నేను ఇక్కడ బ్రాండ్ అని కాకుండా బ్రాండ్ 1 అని ఇచ్చాను. ఇక్కడ ఏదైతే ఫోర్డ్ అనే వాల్యూ ఉందో ఆ ఫోర్డ్ అనే వాల్యూ దీనికి ఇచ్చాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినట్టయితే చూడండి, మనకు ఫోర్డ్ అని 2 టైమ్స్ వచ్చింది. సో వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాల్యూస్ అనేవి డూప్లికేట్ ఉంటాయి, బట్ కీస్ అనేటివి డూప్లికేట్ ఉండవు. బట్ ఇక్కడ అలా కాదు. మనం ఇంతకుముందు చూసినట్టయితే డూప్లికేట్స్ వాల్యూస్ని యాడ్ చేశాను. ఇక్కడ అలైస్ 25 అని ఇచ్చేసాను. అండ్ నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినా కూడా నాకు అవే వాల్యూస్ అనేటివి ప్రింట్ అవుతాయి. అండ్ లిస్ట్లో కూడా సేమ్.
బట్ ఇక్కడ సెట్ ఏదైతే ఉందో ఈ సెట్లోకి వచ్చేసరికి అలా డూప్లికేట్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదు. ఇందులో కంప్లీట్గా యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. బట్ ఇది కూడా మనకు మ్యూటబుల్ యాడ్ ఆర్ రిమూవ్ ఐటమ్స్, ఐ మీన్ కొన్ని మనం ఎలిమెంట్స్ని యాడ్ చేసుకోవచ్చు లేదా రిమూవ్ చేసుకోవచ్చు. బట్ ఇట్ డస్ నాట్ అలో డూప్లికేట్ వాల్యూస్. ఓకే, సో ఈ సెట్ అనేటివి ఎలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఇంపార్టెంట్ అనుకుంటే, when the existence of an item is more important than the order of frequency. సో ఒక్కసారి మనకు ఏదైనా వాల్యూ ఉంటే మళ్ళీ దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్లో మనకు ఈ సెట్ అనేది యూజ్ అవుతుంది. అన్ఆర్డర్డ్, సో మనం ఏదైతే వాల్యూస్ని యాడ్ చేసామో సేమ్ ఆర్డర్లో రావు మోస్ట్లీ. నెక్స్ట్ మనం అప్డేట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, డూప్లికేట్స్ని అలో చేయదు. సేమ్ ఇది కూడా మల్టిపుల్ డిఫరెంట్ డేటా టైప్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనం ఏం చేస్తామంటే ఈ సెట్ని కూడా మనం క్రియేట్ చేయడానికి కర్లీ బ్రాకెట్స్ని యూజ్ చేస్తాము. మీకు గుర్తుంచుకోండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. లిస్ట్ అంటే స్క్వేర్ బ్రాకెట్స్, టపుల్ అంటే పారెంథసిస్, డిక్షనరీ అంటే కర్లీ బ్రాకెట్స్. బట్ కర్లీ బ్రాకెట్స్లోనే మనం కీ వాల్యూ పేరు లాగా ఇస్తాము. ఇక్కడ సెట్ ఏదైతే ఉందో సెట్ కూడా కర్లీ బ్రాకెట్సే. బట్ ఇక్కడ మనం డైరెక్ట్ వాల్యూస్ని యాడ్ చేస్తాం. అంటే కీ వాల్యూ పేరు లాగా కాకుండా డైరెక్ట్ వాల్యూస్ని ఇచ్చేసినట్టయితే అది సెట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నేను యాపిల్, బనానా, చెర్రీ అని ఇచ్చేసాను. అండ్ నేను ఆ ప్రింట్ని యూజ్ చేసి ఫ్రూట్స్ని ప్రింట్ చేసేస్తున్నాను. సో మనం ఏమి ఇచ్చాము, యాపిల్, బనానా, చెర్రీ అని ఇచ్చేసాము. బట్ ఇక్కడ చెర్రీ, బనానా, యాపిల్ అనేది ప్రింట్ అయింది. చూడండి, ఆర్డర్ అనేది చేంజ్ అయిపోయింది. మనం ఏబిసి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇచ్చాము. బట్ ఇక్కడ సిబిఏ అనేసి వేరే ఆర్డర్లో రావడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా ఇదే ఆర్డర్లో వస్తుంది అంటే రాదు, అన్ఆర్డర్డ్ అన్నాం అందుకే సెట్ని. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే కనుక ఇప్పుడు మెంబర్స్ అనేసి ఇచ్చేసాడు. దీంట్లో ఏం చేశాడు, 2 అనేది మల్టిపుల్ టైమ్స్ యాడ్ చేశాడు, 4 అనేది మల్టిపుల్ టైమ్స్ యాడ్ చేశాడు. బట్ మనం అవుట్పుట్ ప్రింట్ చేసినట్టయితే మనకు 1 2 3 4 5 అనేది మాత్రమే ప్రింట్ అయింది. ఎందుకు, డూప్లికేట్ వాల్యూస్ని అలో చెయ్యొద్దు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కావాలని డూప్లికేట్ వాల్యూస్ని యాడ్ చేసినా కూడా మనకు ఫైనల్ అవుట్పుట్లో ఒకటేసారి ఆ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. ఇది మనకు సెట్ రిలేటెడ్ యొక్క ఇన్ఫర్మేషన్. వాల్యూస్ని యాడ్ చేయడం ఎలా, డిలీట్ చేయడం ఎలా, అలాంటివి కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, సో దానికన్నా ముందు ఇంతకుముందు మనము డిక్షనరీ చూసాం కదా, 2 డిక్షనరీస్ని మర్జ్ చేయాలి అనుకుంటే ఎలా అనేసి, దానికోసం పైప్ సింబల్ యూజ్ చేసాం కదా. సేమ్ కైండ్ ఆఫ్ పైప్ సింబల్ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. దాని ఏంటంటే యూనియన్ ఆఫ్ సెట్స్ కోసం. సో నాకు ఇక్కడ 2 సెట్స్ ఉన్నాయి. మనం చిన్నప్పుడు మ్యాథ్స్లో చదువుకున్నాం కదా. సో 2 సెట్స్ ఉండి అందులో నాకు అన్ని ఎలిమెంట్స్ కావాలి, లేదు రెండిట్లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే కావాలి అలా. సో అది ఇక్కడ మనం పర్ఫామ్ చేద్దాం. ఓకే, సో దీంట్లో 1 2 3 4 ఉన్నాయి, దీంట్లో 3 4 5 6 ఉన్నాయి. సో సెట్ 1లో 3 4 అనేది మనకు ఉంది ఆల్రెడీ. సెట్ 3 4లో మళ్ళీ 3 4 అనేది ఉంది. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ 2 టైమ్స్ వచ్చాయి. సో 2 టైమ్స్ వచ్చేసినవి మనకు సింగిల్ టైం అయ్యి 1 2 3 4 ఈ 5 6 కలిసి 1 2 3 4 5 6 అనేది మనకు రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి, మనకి ఏమైంది, యూనియన్ సింబల్ చేసినప్పుడు పైప్ సింబల్ అంటే యూనియన్ సింబల్ చేసినప్పుడు ఈ 2 సెట్స్ కలిసి అన్ని ఎలిమెంట్స్ ప్రింట్ చేస్తాయి వితౌట్ డూప్లికేట్స్. అన్ని సింపుల్గా మర్జ్ లాగానే. సో మర్జ్ లాగానే, బట్ ఇక్కడ ఏంటంటే మనకు సెట్ అనేది డూప్లికేట్స్ని యాక్సెప్ట్ చేయదు. కాబట్టి ఇక్కడ మనకు వితౌట్ డూప్లికేట్స్ తోటి అన్ని ఎలిమెంట్స్ కలిపి మనకు ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఇన్ ద సేమ్ వే నెక్స్ట్ ఏంటి అంటే అండ్ అంటే ఏంటి, మరియు కదా. సో ఇందులో ఐ మీన్ సెట్ 1లో సెట్ 2లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే, సింపుల్గా చెప్పాలంటే ఓన్లీ నాకు డూప్లికేట్స్ ఎలిమెంట్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. ఐ మీన్ సెట్ 1లో ఉన్న ఏదైనా ఒక ఎలిమెంట్ సెట్ 2లో ఉంటే కూడా ఆ వాల్యూస్ మాత్రమే నాకు ప్రింట్ అవ్వాలి అనుకుంటే మనం ఈ యాంపర్సెంట్ సింబల్ యూజ్ చేస్తాము. సో సెట్ 1లో 3 4 అనేది ఉంది, సెట్ 2లో కూడా మనకు 3 4 ఉంది. అవుట్పుట్లో మనకు 3 4 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఇది మనకు వచ్చేసి సెట్ రిలేటెడ్గా. నెక్స్ట్ వచ్చేసి మైనస్ అంటే ఏంటి, మనకు ఈ సెట్ 1 నుంచి సెట్ 2ని తీసేయాలి అనుకుంటున్నాను. సో సెట్ 2ని తీసేస్తే మనకి ఏంటంటే ఈ కామన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో కామన్ ఎలిమెంట్స్ అనేవి డిలీట్ అయిపోతాయి. సో ఇందులో 1 2 3 4 ఉంది, ఇందులో 3 4 5 6 ఉంది. సో నేను కామన్ ఎలిమెంట్స్ని తీసేసి సెట్ 1ని ప్రింట్ చేయాలి.
సో కామన్ ఎలిమెంట్స్ ఏంటి 3 4. సో ఈ 3 4ని తీసేసి సెట్ 1ని ప్రింట్ చేస్తా. అంటే సెట్ 1లో ఇంకేం మిగిలి ఉంటాయి మనకు 1 2 అనేది మిగిలి ఉంటాయి. సో నేను దాన్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక మనకు 1 2 అనేది మాత్రమే ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే, ఇన్ ద సేమ్ వే లాస్ట్ వన్ వచ్చేసి క్యాప్ సింబల్. ఈ క్యాప్ సింబల్ ఏంటి అంటే ఈ రెండిట్లో మనకు కామన్వి కావాలంటే ఏం చేసాము, యాంపర్సెంట్ సింబల్ని యూజ్ చేసాం కదా. సో కామన్వి కాకుండా మిగిలిన ఎలిమెంట్స్ని నేను ప్రింట్ చేయాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్లో ఈ క్యాప్ సింబల్ని యూజ్ చేస్తాము. ఎలిమెంట్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ కామన్. సో రెండిట్లో కామన్గా లేకుండా డూప్లికేట్ కాకుండా మిగిలిన వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ని మనం ప్రింట్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి క్యాప్ సింబల్ని యూజ్ చేస్తాము. సో ఇక్కడ మనకు అవుట్పుట్లో చూసుకున్నట్టయితే 1 2 5 6 అనేది రావడం జరిగింది. ఈ 3 4 అనేది సెట్ 1లో ఉంది, సెట్ 2లో ఉంది. సో డూప్లికేట్స్ కాబట్టి అవి కాకుండా అంటే కామన్ ఎలిమెంట్స్ కాకుండా మిగిలిన ఎలిమెంట్స్ అనేటివి మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే, ఇది వచ్చేసి మనకు డిఫరెంట్ ఆపరేషన్స్ అనమాట. నెక్స్ట్ నేను ఒక సెట్ని క్రియేట్ చేశాక దాంట్లోకి కొత్త ఎలిమెంట్స్ని యాడ్ చేయాలి లేదా ఉన్న ఎలిమెంట్స్ని డిలీట్ చేయాలి అనుకుంటే ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో దానికోసం వచ్చేసి మనం ఏం చేస్తామంటే యాడ్ అనే మెథడ్ని యూజ్ చేస్తాము. my_set ఫస్ట్ ఏమున్నాయి మనకు యాపిల్ బనానా అనేది ఉంది కదా. సో దాంట్లోకి నేను ఇంకొక వాల్యూని యాడ్ చేయాలనుకుంటున్నాను. దానికోసం మనము యాడ్ అనే మెథడ్ని యూజ్ చేస్తున్నాము. myset.add of వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వచ్చేసి సేమ్ చెర్రీ అనేది ఇచ్చేస్తున్నాను అండ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. దానికన్నా ముందు మనం అవుట్పుట్ని ప్రింట్ చేసి చూద్దాం. my_set. సో నేను ఇక్కడ అవుట్పుట్ని ఎగ్జిక్యూట్ చేసినట్టు చూడండి, మనకు చెర్రీ బనానా యాపిల్ అనేటివి ప్రింట్ అయ్యాయి. నేను చెర్రీని యాడ్ చేశాను. సో ఆ వాల్యూ ఇందులోకి యాడ్ అయిపోయి మనకు కంప్లీట్గా 3 వాల్యూస్ అనేటివి ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఇన్ ద సేమ్ వే మనం ఏదైనా ఒక వాల్యూని రిమూవ్ చేయాలి అనుకుంటే యాడ్ చేయాలనుకుంటే యాడ్ని యూజ్ చేస్తున్నాము, రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ మెథడ్ని యూజ్ చేస్తున్నాము. my_set.remove మెథడ్. సో రిమూవ్ మెథడ్లోకి వెళ్ళేసి నేను బనానా అని ఇస్తున్నాను. బనానా ఏదైతే ఉందో ఆ బనానా అనేది నాకు రిమూవ్ అయిపోవాలి. నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాను. ప్రింట్ ఆఫ్ my_set. ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే చూడండి ఇప్పుడు మనకు చెర్రీ యాపిల్ అని మాత్రమే రావడం జరిగింది. ఆ బనానా ఏదైతే ఉందో ఆ బనానా అనేది రిమూవ్ అవ్వడం జరిగింది. బట్ మనం ఇంతకుముందు చూసాం కదా, ఒకటి నేను డిక్షనరీస్లో యూజ్ చేసినప్పుడు డిక్షనరీలో ఉన్న ఒక ఎలిమెంట్ని కాల్ చేయాలనుకుంటే 2 వేస్ ఉన్నాయి. ఒకటేంటి స్క్వేర్ బ్రాకెట్స్. స్క్వేర్ బ్రాకెట్స్ ఏం చేస్తుంది, ఆ కీ అనేది లేకపోతే అవైలబుల్గా అప్పుడు ఎర్రర్ త్రో చేసింది కదా. ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఏంటంటే మనం ఈ బనానాని రిమూవ్ చేయాలి అనుకుంటున్నాము. సో ఆ బనానా అనేది ఆ లిస్ట్ సెట్లో ఉంటే మనకు ఆ బనానా రిమూవ్ అయిపోయి అవుట్పుట్ వచ్చింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే my_set_of నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆ కివి అని ఇస్తున్నాను. సో ఈ కివి అనే ఫ్రూట్ని నేను రిమూవ్ చేయాలి అనుకుంటున్నాను. సో my_set.remove of kiwi అని ఇచ్చేసి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాను. సో ఇక్కడ మనకు కివి అనే ప్రింట్ అవుతుంది. సో ఇది ఈ ఎర్రర్ త్రో చేసేటివి ఇక్కడ వర్క్ అవ్వట్లేదు. నేను అందుకు మళ్ళీ వేరే వెబ్సైట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నేను ప్రోగ్రామ్ని రన్ చేసినట్టయితే కనుక ఇక్కడ మనకు ఏమొచ్చింది, కీ ఎర్రర్ కివి అని వచ్చింది. మనం కివీని రిమూవ్ చేయాలి అనుకుంటున్నాము, బట్ ఆ కివి అనే వాల్యూ ఆ సెట్లో అవైలబుల్లో లేదు. అందుకే మనకు ఎర్రర్ త్రో చేయడం జరిగింది. ఓకే, సో దీన్ని కూడా మనం అవాయిడ్ చేయడానికి ఏదో ఒక మెథడ్ ఉండాలి కదా. దానికోసమే మనకు డిస్కార్డ్ అనే మెథడ్ ఉంటుంది. సో ఈ డిస్కార్డ్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే ఇఫ్ ఇన్ కేస్ ఆ వాల్యూ అనేది అవైలబుల్గా ఉంటే ఆ వాల్యూని డిలీట్ చేస్తుంది. ఆ వాల్యూ అనేది ఒకవేళ అవైలబుల్గా లేకపోతే ఎర్రర్ త్రో చెయ్యదు. సో ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ నేను డిస్కార్డ్ని యూజ్ చేసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు myset.discard_of_orange అని ఇచ్చేసి రన్ చేశాను. సో రన్ చేసినట్టయితే నాకు ఏమొచ్చింది, ఇక్కడ ఏం అవుట్పుట్ ఎర్రర్ అయితే రాలేదు. సో నాకు మైట్ సెట్లో ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అనేది ప్రింట్ అయ్యాయి, బట్ అవుట్పుట్ ఎర్రర్ అయితే రాలేదు. ఓకే, సో డిఫరెన్స్ అనమాట ఇది. రిమూవ్ అనేది ఎలిమెంట్ని రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది, బట్ ఇఫ్ ఇన్ కేస్ ఆ వాల్యూ అనేది అవైలబుల్గా లేకపోతే ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయ్యి ఎర్రర్ త్రో చేస్తుంది. బట్ డిస్కార్డ్ అనేది ఇఫ్ ఇన్ కేస్ ఆ వాల్యూ అవైలబుల్గా లేకపోతే ఎలాంటి ఎర్రర్ త్రో చెయ్యదు, ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ జరుగుతుంది.
ఇది మనకు వచ్చేసి ఆ డిస్కార్డ్ అండ్ రిమూవ్కి మధ్య ఉన్న డిఫరెన్స్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, యాడ్ అంటే ఏంటి, మనకు ఆ సింగిల్ యాడ్ చేయడం ఐటమ్ని యాడ్ చేయడానికి యూజ్ అవుతుంది. అప్డేట్ అంటే మనకు మల్టిపుల్ ఐటమ్స్ని యాడ్ చేయడానికి యూజ్ అవుతుంది. రిమూవ్ చూసాము ఆల్రెడీ, రిమూవ్స్ ఐటమ్, రైజెస్ ఎర్రర్ ఇఫ్ నాట్ ప్రజెంట్. డిస్కార్డ్ రిమూవ్స్ ఐటమ్, నో ఎర్రర్ ఇఫ్ నాట్ ప్రజెంట్. క్లియర్ రిమూవ్స్ ఆల్ ఎలిమెంట్స్. మనకు రిమూవ్స్ అనే మెథడ్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మై సెట్ డాట్ క్లియర్ అని ఇచ్చేస్తే అన్ని ఎలిమెంట్స్ డిలీట్ అయిపోతాయి దాంట్లో నుంచి. రిమూవ్స్ అండ్ రిటర్న్స్ ర్యాండమ్ ఐటమ్. పాప్ని యూజ్ చేసాం అనుకోండి, సో పాప్ అనేది ఏదో ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేసేస్తుంది. కాపీ అన్నాం అనుకోండి, షాలో కాపీ చేసేసుకుంటుంది. సో అదంతా ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు మనము ఇక్కడ మిగతా ఎగ్జాంపుల్స్ చూద్దాం ఒకసారి. అప్డేట్ అండ్ క్లియర్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, కలర్స్ ఈక్వల్స్ టు రెడ్ గ్రీన్ అని ఇచ్చేసాడు. కలర్స్ డాట్ అప్డేట్ మెథడ్ యూజ్ చేసి ఒక లిస్ట్ లాగా మనం మల్టిపుల్ వాల్యూస్ని పాస్ చేస్తున్నాము. యాడ్ని యూజ్ చేసినప్పుడు ఏంటి, మనకు సింగిల్ వాల్యూ యాక్సెప్ట్ చేస్తుంది. బట్ ఇలా అప్డేట్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే మల్టిపుల్ వాల్యూస్ యాక్సెప్ట్ చేస్తుంది. సో ఈ బ్లూ అండ్ ఎల్లో అనేటివి కూడా ఆ సెట్లోకి యాడ్ అయిపోయి మనకు టోటల్గా ఎల్లో, బ్లూ, గ్రీన్, రెడ్ అనేసి 4 వాల్యూస్ రావడం జరిగింది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ చూడండి, క్లియర్ని యూజ్ చేశాడు. క్లియర్ని యూజ్ చేశాక మనం అవుట్పుట్ని ప్రింట్ చేసినట్టయితే కనుక మనకు ఎంటీ సెట్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఎంటీ సెట్ క్రియేట్ అవ్వడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ నేను ఒక ఎంటీ సెట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఎంటీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంటీ అంటే మనకు ఈ సెట్ యొక్క సింబల్ ఏంటి, కర్లీ బ్రాకెట్స్ కదా. సో నేను కర్లీ బ్రాకెట్స్ ఇచ్చేసాను. సో ప్రింట్ ఆఫ్ ఎంటీని ప్రింట్ చేస్తున్నాను అండ్ దీని యొక్క టైప్ని కూడా ప్రింట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్. ఇక్కడ మీరు గమనించినట్టయితే టైప్ ఆఫ్ ఎంటీ. సో ఇక్కడ మనకు గమనించినట్టయితే నేను ఎంటీ ఈక్వల్స్ టు కర్లీ బ్రాకెట్ ఇచ్చాను. సో కర్లీ బ్రాకెట్స్ అంటే ఏంటి, మనకు రెండింటికి యూజ్ చేస్తాము. ఒకటి ఏంటి, డిక్షనరీస్కి కర్లీ బ్రాకెట్ని యూజ్ చేస్తాము, రెండు సెట్కి కూడా కర్లీ బ్రాకెట్స్ని యూజ్ చేస్తాము. సో మీరు బై డిఫాల్ట్గా ఇలా ఎంటీ కర్లీ బ్రాకెట్స్ ఇచ్చినట్టయితే మన పైథాన్ ఏం చేస్తుందంటే దాన్ని ఒక డిక్షనరీ లాగా డిసైడ్ చేసుకుంటుంది. ఎందుకు, డిక్షనరీస్కి కూడా మనం కర్లీ బ్రాకెట్ని యూజ్ చేస్తాము. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎంటీ సెట్ని కనుక క్రియేట్ చేయాలి అనుకుంటే సెట్ అని ఇచ్చేసి ప్యారంథసిస్ని ఇవ్వాలి. సెట్ అని చెప్పి ప్యారంథసిస్ ఇస్తే అది ఎంటీ సెట్ లాగా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనకు క్లాస్ అనేది సెట్ రావడం జరిగింది. ఓకే, సో ఇది కూడా ఒక ఎంటీ సెట్ని క్రియేట్ చేయడానికి ఉన్న చిన్న డిఫరెన్స్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా స్ట్రింగ్స్, లిస్ట్, టపల్, డిక్షనరీ, సెట్ గురించి. ఓకే, సో ఈ వీడియో అయితే మీకు క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కొత్త టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.